కిరణ్ తో సపోర్ట్ ఎలా ఉంది ప్రొడక్షన్ పరంగా? సార్ టూ గుడ్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ సినిమా మేము అంటే ఎన్ని రోజులు షూట్ చేసాము అన్ని రోజులు మేము ఈ సినిమా మొత్తం గింబల్ తోనే తీసాం సార్. అంటే గింబల్ కాస్ట్ చాలా టూ మచ్ ఉంటుంది. రోజు ఓకే అంటే కెమెరాస్ పక్కన పెట్టి ఓన్లీ గింబల్ కాస్ట్ దాని వెనకాల వచ్చే వాళ్ళకి చాలా టూ మచ్. సినిమా మొత్తం గింబల్ అనే తీసాను మేము. అంటే నేను ఏంటంటే ఒక స్టోరీకి ఏం కావాలన్నా ఏ నీడ్ ఉందో ప్రొడక్షన్ సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉన్నారు సార్. టెక్నికల్ గా కానీ సాంగ్స్ పరంగా పెడుతున్నారు కానీ టెక్నికల్ గా సౌండ్ కానీ వాళ్ళు పెడుతున్నారు అంటే టూ గుడ్. నాకైతే ఒక ఫిల్మ్ మేకర్ గా ఒక మంచి ప్రొడక్షన్ ఉంది. నా సినిమాకి ఏం కావాలన్నా ఇచ్చారు సార్. ఆ సినిమాకి ఏం కావాలన్నా నాకనే బదులు ఆ సినిమాకి తిమ్మరాజుపల్లి అనే టీవీ అనే సినిమాకి ఏమి నీడ్ ఉందో ఆ నీడ్స్ అన్ని ప్రొవైడ్ చేశారు సార్. నాకైతే ఫుల్ హెల్ప్ చేశారు. సో ఫైనల్ గా సినిమా గురించి ఏం చెప్తారు జనాలకి? ఎందుకు చూడాలి అంటే, ఎందుకంటే చాలా సినిమాలు వస్తున్నాయి, మీ సినిమా పర్టికులర్ గా ఎందుకు చూడాలి సార్? ఈ సినిమా ఎందుకు చూడాలి నేను అంటానండి సార్, వరల్డ్ చాలా కొత్తగా ఉంటుంది సార్. నేనేంటంటే వరల్డ్ కొత్తగా ఉంటుంది, అన్ని విలేజ్ ఒకటి అంటే ఈ విలేజ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ విలేజ్ లో ఏముంటుందంటే బేసిక్ గా ఈ ఊర్లో ఎవరు చదువుకోండరు, ఉండేది 60 ఇళ్ళు ఉంటాయి. ఓన్లీ అన్ని పెంకుటిల్లు అంటే ఐడియా ఉంది కదా సార్. ఈ ఊర్లో అన్ని పెంకుటిల్లే ఉంటాయి, ఒక్కటి మాత్రం స్లాబ్ ఇల్లు ఉంటుంది, మళ్ళీ వేరే స్లాబ్ ఉంటుంది. ఆ స్లాబ్ ఇల్లు అతనిదే. మళ్ళీ ఆ వరల్డ్ చాలా కొత్తగా ఉంటుంది. ఆ నాస్టాలజిక్ మూమెంట్స్, ఆ టీవీ, ఆ ఎమోషన్, వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఒకటి ఉంటుంది కదా సార్. బేసిక్గా ఏంటంటే నేను చిన్నప్పుడు ఏదేనంటే నేను చదువుకునే టైంలో 4 వరకు మల్లెపూలు దొంగతనం చేసి ఇచ్చేవాడిని ఆ మాంటేజ్ పెట్టే వీళ్ళకి. ఇలాంటివన్నీ ఏంటంటే లవర్స్ కి కొద్దిగా ఏంటి సార్? అవును సార్, అనుకోవచ్చండి సార్. బేసిక్గా ఏంటంటే నేను ఎక్కువ నా లవర్ తో స్పెండ్ చేయాలంటే వాళ్ళు మా సైడ్ అచ్చం కాయలేడు అంటారు, మీ సైడ్ ఏమంటారో తెలియదు. అది రాళ్ళ స్టోన్ గచ్చకాయ, మా సైడ్ అచ్చం కాయలు అంటారు మా సైడ్. అవి నేను అమ్మాయితో ఓన్లీ అమ్మాయితో స్పెండ్ చేయడానికి ఆ ఆట ఆడడానికి నేర్చుకుని నేను చాలా బాగా ఆడతా ఆట. ప్రతిదీ అమ్మాయిలు ఏ ఆటలు ఆడతారో ఆ అమ్మాయి కోసం అన్ని ఆటలు నేర్చుకున్నాను. చిన్న చిన్న మూమెంట్స్ అవి ఉంటాయి సార్. లవ్ సంబంధించి నాస్టాలజిక్ మూమెంట్ అయితే ఒక టీవీ కోసం ఒక ఊరు వాళ్ళు చందాలు వేసుకొని వసూలు చేసుకొని వచ్చినప్పుడు లిటరలీ చాలా నేను చూసాను సార్. అది టీవీ అంటేనే 2 days నుంచి నిద్రపోకుండా టీవీ కోసం వెయిట్ చేసేవాళ్ళు. ఆ మూమెంట్స్ కనిపిస్తాయి. మోర్ ఓవర్ ఆ మూమెంట్స్ కన్నా డ్రామా ఉంటుంది. పదే డ్రామా ఎందుకు చెప్తున్నానంటే ఆ డ్రామాని వాళ్ళ క్యారెక్టర్ మధ్య డ్రామాని మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా ఇంటెన్షన్ ఉంటుంది, మీకు ఎక్కడ బోర్ ఫీలింగ్ కలగదు, చాలా ప్యాక్డ్గా ఉంటుంది సినిమా. లాస్ట్ లో మంచి పాయింట్ చెప్తారు అనే ఫీలింగ్ తో వస్తారు సార్. ఇది టీవీ అనేది కాదు సార్, మంచి పాయింట్ ఉంది.